శ్రీ గురుభ్యో నమః. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జీబీకే పబ్లికేషన్స్ వారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు పొందండి. దేవాదాయ శాఖ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవుల కోసరంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పోటీ పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తూ ఉన్నారు. దీనిగా నోటిఫికేషన్ కూడా ఇటీవల వెలువడింది. దానికి ఒక నిర్ణీత ప్రణాళికను వాళ్ళు సిద్ధం చేశారు, పాఠ్య ప్రణాళిక. ఈ ప్రణాళికలో వారి ఉద్దేశం ఈ పదవిలోకి వచ్చేటటువంటి అభ్యర్థులకు హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి గ్రంథాలు సంపూర్ణంగా అవగాహనకు తెలిసి ఉండాలి. మన సంప్రదాయంలో, ప్రాచీన సంప్రదాయంలో భారతం, భాగవతం, రామాయణం, అష్టాదశ పురాణాలు ఇవి మన హిందువులకు జీవన విధానంలో ఒక భాగస్వామ్యం అయిపోయాయి. మన సమాజాన్ని మనం కానీ చూసుకుంటే సమాజంలో మనకు ఎలాంటి వ్యక్తులు దారసపడతారు అంటే ఆ వ్యక్తులకు ప్రతిబింబాలే రామాయణ, భారత, భాగవతాల్లో వ్యక్తులు కనిపిస్తారు. ఉదాహరణకు రాజ్యకాంక్ష కలిగినటువంటి దుర్యోధనుడు, అన్నను చంపగలిగినటువంటి బుద్ధి స్వభావం కలిగినటువంటి సుగ్రీవులు, లేదా అన్నను తప్పు చేసినప్పుడు దూరంగా వెళ్ళిపోయేటటువంటి విభీషణుడు లాంటి వాళ్ళు, తన కుమారుడు తప్పు చేస్తున్నా కూడా చూసి సహించేటటువంటి ధృతరాష్ట్రులు, తన భర్త కోసరంగా తన చూపును కూడా కట్టుపుట్టంతో నిబద్ధించినటువంటి గాంధారులు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు, ఎన్నో రకాలైనటువంటి పాత్రలు మనకు రామాయణ, భారత, భాగవతాల్లో కనిపిస్తాయి. అందుకే అవి అనుదిన పారాయణ గ్రంథాలు అయ్యాయి. ఉదాహరణకు వర్షాలు పడకపోతే విరాట పర్వం చదివితే వర్షం పడుతుందని అంటారు. పిల్లలు కలుక్కపోతే వాల్మీకి రామాయణంలోని పుత్రకామేష్టి యాగం యొక్క ఘట్టాన్ని చదివితే పిల్లలు పుడతారనే నమ్మకం ఉంది. సుందరకాండ పారాయణ నిత్యం చేస్తారు, భగవద్గీత పారాయణ నిత్యం చేస్తారు. ఇవి అనుదిన పారాయణ గ్రంథాలుగా దేవాలయంలో ఏ విధంగా అయితే విగ్రహాలు పూజింపబడుతూ ఉన్నాయో ఆ విధంగా భారతం సెట్టు, భాగవతం సెట్టు, రామాయణం సెట్టు దేవాలయంలో పూజించినట్టుగానే మన ఇంట్లో కూడా పూజా గృహంలో దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా పెట్టుకుంటూ ఉన్నాం. సుందరకాండ పారాయణం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు, శ్రీరామకోటి రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. రామాలయం లేనటువంటి గ్రామాలు లేవు, హనుమంతుని యొక్క విగ్రహాలు లేనటువంటి ప్రదేశాలు లేవు. ఇవన్నీ కూడా దేనికి నిదర్శనాలు అంటే మన సంప్రదాయంలో ఈ గ్రంథాలన్నిటికీ కూడా అందులో ఉండేటటువంటి సన్నివేశాలకు, అందులో ఉండేటువంటి కథలకు, అందులో ఉండేటువంటి పాత్రలకు ఒక తాదాత్మ్యం ఉంది. అందుకని మనం పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా ఆ రామాయణంలో ఉండేటువంటి రాముడి పేరు, సీతమ్మ పేరు ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? దాని మీద ఉండేటటువంటి ఒక పవిత్ర భావాన్ని మనం కలిగించేటట్టు. ఇవాల్టి రోజు మనం మహాభాగవతంలో ఉండేటువంటి సన్నివేశాలను, పాత్రలను, ప్రదేశాలను గురించి తెలుసుకుందాం. మన పాఠ్య ప్రణాళికలో రామాయణం గురించి చర్చించుకున్నాం, మహాభారతం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు భాగవతాన్ని గురించి సవివరంగా తెలుసుకుందాం. అసలు దీనిని వ్యాసుడు ఎందుకు రాశాడు? అసలు వ్యాసుడికి ఏం పని? ఇదే పని ఆ పుస్తకాలు రాయటమైన అష్టాదశ పురాణాలు, భాగవతము, భారతము ఇవన్నీ ఒక రాముడు రాశాడు, ఒక వ్యాసుడు రాశాడని అంటున్నారే, ఏమిటయ్యా రామాయణం తప్ప మిగిలినవన్నీ అంటే ఆ వ్యాసుడు అనేటటువంటి ఒక పదవి, అందులో అనేక రకాలైనటువంటి వ్యాసులు మా అష్టాదశ పురాణాలను కూడా రాశారు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మనం భాగవతం రాయటానికి ఏమిటి నేపథ్యము అని ఆలోచించాలి. వ్యాసుడు మహాభారతం రాశాడు, 100 పర్వాలు. అది తెలుగులోకి వచ్చేటప్పటికి 18 పర్వాలుగా నన్నయ్య తిక్కన ఎరన సంక్షిప్తం చేశారు. కథ భాగం అదే ఉంది. కథ అంతా చూసుకున్నాడు. ఆయన రాయదలుచుకున్నది శ్రీకృష్ణుని యొక్క కథ. ఆ శ్రీకృష్ణుని కథ ప్రసక్తంగా వచ్చిందే తప్ప శ్రీకృష్ణుని గురించినటువంటి సంపూర్ణ కథాభాగం రాలేదు. అప్పుడు అనుకున్నాడు వ్యాసుడు, అరే నేను పొరపాటు పడిపోయాను, కృష్ణుడి కథ రాద్దాం అనుకుని పాండవుల కథ రాశాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా తన వంశాన్ని గురించి, తన వంశోద్ధారకులైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. అలా భారత కథ అంతా కూడా పాండవ కౌరవుల యొక్క విశేషాలతో కూడిన కథగా ఉంది. అసలు కృష్ణుడి కథ రాలేదు. అందుకని భాగవతం రాద్దామని ఆయన మొదలుపెట్టాడు. ఇది దానికి నేపథ్యం.
ఆ రాయటంలో కూడా మళ్ళీ ఒక 4 స్కంధాలు భారతంలో కథే రిపీట్ అయింది. అంటే భారతంలో ఉండేటటువంటి కథకు శేషభాగంగా 4 స్కంధాలలో భాగవత కథ భారత కథను జోడించుకున్నది. ఆ తరువాత కొద్ది కథలలో ఈ అజామిళుడు మొదలైనటువంటి ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారి కథ వచ్చింది. దశమ స్కంధం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి యొక్క కథ వచ్చింది. ఇవి మొత్తం 12 స్కంధాలు. ఇంతకుముందే నేను చెప్పాను, పర్వాలు అని చెప్పి భారతంలో అంటారు. పర్వము అంటే గణుపు. మనకు చెరుకు గడకు ఏ విధంగా అయితే గణుపులు ఉంటాయో ఆ ఒక గణుపుకు రసంలో ఆ తీపిలో ఒక విధమైనటువంటి మాధుర్యం ఉంటుంది. ఇవేమో పర్వాలు. భాగవతంలో అయితే స్కంధాలు అంటారు. స్కంధం అన్నా కూడా ఒక చెట్టుకు ఉండేటటువంటి మొదటిని స్కంధము అని అంటారు. ఆ 12 స్కంధాలలో సంస్కృతంలో ఉండేటటువంటి భాగవతాన్ని 12 స్కంధాలుగా పోతన, వెలిగందల నారయ్య, గంగన, సింగన అనే 4 కవులు రాశారు. అదేమిటో మన దురదృష్టం, ఒకే కవి చేతుల మీదుగా భారతం కానీ రామాయణం కానీ లేదా ఈ భాగవతం కానీ అనువాదం చేయకపోవటం అదొక ఇది. ఈ 4 కలిసి రాశారు. అందులో ప్రధాన భాగం పోతను రాసినటువంటి దశమస్కంధం లోకమంతా కూడా చాలా ప్రసిద్ధంగా ఉంది. మనం 10వ తరగతి చదివినప్పుడు 12వ తరగతి చదివినప్పుడు కూడా ఒక గజేంద్ర మోక్షం, ఒక అజామిళోపాఖ్యానం, ఓ రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, ఈ పద్య భాగాలు మనం చదువుకొని ఉంటాం. అవి ఇప్పుడు కొంచెం రిఫైన్డ్గా మనం ఈ పరీక్షా భాగంలో ఆ కథలు తెలుసుకోవాలి. ధ్రువుడు ఎవరు, ఆ ధ్రువుడు, సునీతి, ఆ చక్రవర్తి, ఈ కథలు తెలుసుకోవాలి. యయాతి చరిత్ర తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రహ్లాదుడు భక్తుల యొక్క కథలు చెప్పటానికే భాగవతం ఉంది. అందుకని మన పురాణ కాలక్షేపం చెప్పేవాళ్ళు భాగవతం అంటే ఏమీ లేదు, భాగవతం అని చెబుతూ ఉంటారు. అంటే మన యొక్క మానసిక స్థితిగతులను తెలియజేసేదానికి, మానసికమైనటువంటి ఒక ప్రశాంతతను మనకు సమకూర్చేదానికి భాగవతం ప్రధానంగా ఉంటుంది. అందుకని ఇప్పటికీ కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా దశమస్కంధంలో ఉండే చాలా పద్యాలు వాళ్ళకి కంటతావచ్చు. ఆ ఉద్దేశంతోనే మన పాఠ్య ప్రణాళికలో మనకు భాగవతం పెట్టారు. ఎందుకంటే మన శ్రీకృష్ణ చరిత్ర మనకు తెలియాలి, మన కౌరవ పాండవుల యొక్క చరిత్ర మనకు తెలియాలి, మన సీతారాముల యొక్క కథ తెలియాలి. రామాలయాలు లేనటువంటి గ్రామాలు లేవు. ఆ రామాలయంలో మీరు అధికారిగా వెళుతున్నారు. అట్లాంటప్పుడు అసలు రాముడికి సీత ఏమవుతుంది అని చెప్పి ఎవరో చిన్నతనంలో ప్రశ్నలు వేసినట్టుగా అలా తెలియదు అని మీరు మొహం పెట్టకుండా ఉండేదానికోసరంగా ఈ పాఠ్య ప్రణాళికను ఏర్పాటు చేశారు. అయితే ఈ పాఠ్య ప్రణాళికలో కూడా మీకు ఇది డిస్క్రిప్టివ్ కాదు, ఏబిసిడీల రూపంలో ప్రధానమైనటువంటి ప్రశ్నకు 4 సమాధానాలు ఇస్తారు. ఆ 4 సమాధానాల్లో ఏది కరెక్టో మీరు తెలుసుకోవాలి. అది ఈ జీబీకే పబ్లికేషన్స్ వారి గ్రంథంలో మీకు సమగ్రంగా, సంగ్రహంగా, మీకు కావలసినటువంటి పరిమితిలో, మీకు కావలసినటువంటి పరిణిత రూపంలో అందించడం ప్రధానంగా చెప్పింది. ఇక భాగవత కథా విషయంలోకి వస్తే పరమ భాగవతులైనటువంటి వ్యక్తుల కథలన్నీ కూడా ఉన్నాయి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుకశౌనక, భీష్మదాల్భ్యాం అని చెప్తారు. వీళ్ళందరూ కూడా భక్తులు. ఒక్కొక్క భక్తి ఒక రకమైనటువంటిది. అందుకే నవవిధ భక్తులు ఉన్నది. మీకు ప్రశ్న వేసేటప్పుడు అడుగుతారు, నవవిధ భక్తులలో ఎన్ని ఉన్నాయి? నవ అంటే మనకు తెలుసు, 9 అని చెప్పు, కానీ మిస్లీడింగ్గా 7, 8, 9, 10 అని ఇవ్వచ్చు. లేదా నవవిధ భక్తులలో దాస్య భక్తి అంటే ఏమిటి, లేదా దానికి ఉదాహరణ ఎవరు? ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకమైనటువంటి వాడు. ప్రహ్లాదుడిది ఒక రకమైన భక్తి, అజామిళుడిది ఒక రకమైనటువంటి భక్తి, కుచేలుడిది ఒక భక్తి, సఖ్యభక్తి. అంటే స్నేహం ద్వారా వాళ్ళు శ్రీకృష్ణుడు, కుచేలుడు ఎప్పుడో చిన్నతనంలో సాందీపని దగ్గర చదువుకున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు చదివిన చదువు కన్నా కూడా స్నేహభావంతో మెలిగినటువంటి వాళ్ళు గురువుగారి కోసరంగా అరణ్యాలకు వెళ్ళారు. ఒకరోజు అక్కడ విపరీతమైనటువంటి వర్షం వస్తున్నది. ఆ రోజు వాళ్ళు పడినటువంటి బాధలన్నీ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కుచేలుడు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ కుచేలుడు తాను ఎందుకు వచ్చానో చెప్పలేదు. తన భార్య యొక్క ప్రోత్సాహంతో ఆమె చెప్పింది, ఏమయ్యా నీవు పెద్ద ఆఫీసర్ లాంటి వాడిని, భగవంతుడైనటువంటి వాడిని, లేదా రాజ్యాధికారం కలిగినటువంటి వాడిని స్నేహితుడని చెబుతుంటావు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మన సంతానంలో తిండికి లేకుండా మనం ఉన్నామే, ఒకసారి వెళ్ళి రాకూడదంటే ఆమె ప్రోద్బలంతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అడగొచ్చు కదా, మొత్తం ఆ రోజంతా కూడా ఆయనతోనే గడిపాడు, ఆయన పాదాలకు
ప్రక్షాళనం చేసి ఆ పాద జలాన్ని నెత్తి మీద చల్లుకున్నాడు శ్రీకృష్ణుడు. సత్యభామ, రుక్మిణి వీళ్ళందరూ కూడా సేవలు చేశారు. ఆ రాత్రి అక్కడ గడిపాడు. మర్నాడు ఉదయం వెళ్ళేటప్పుడు ఏమయ్యా నాకు ఏదైనా ఉపకారం చేయమని అడగవచ్చు కదా. మనం కూడా చూస్తూ ఉంటాం సమాజంలో మనకు తెలిసినటువంటి ఒక మంత్రి లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో మనకు ఉన్నటువంటి కోరికలు కోరుతూ ఉంటాం. అలా ఆయన ఏమీ కోరలేదు. కానీ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఆయనకు సకల షడ్రోపేతమైనటువంటి గృహం లభించింది. అనేక రకాలతో కూడినటువంటి స్వర్ణాభరణాలు లభించాయి. అది సఖ్య మైత్రికి, సఖ్య భక్తికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలానే అర్జునుడిది, శ్రీకృష్ణుడిది ఒక రకమైనటువంటి భక్తి, ధ్రువుడిది ఒక రకమైనటువంటి భక్తి, అంబరీషుడిది మరొక రకమైనటువంటి భక్తి, అక్రూరునిది మరొక రకమైన భక్తి, బలిచక్రవర్తిది మరొక రకమైన భక్తి. బలిచక్రవర్తి విషయం ఈ భాగవతంలో మనకు ప్రసిద్ధంగా చెప్పబడింది. మనకు ప్రశ్నలు ఎలా రావచ్చు అంటే, బలిచక్రవర్తి గురువు ఎవరు? ద్రోణుడు, శుక్రాచార్యుడు, అంబరీషుడు, శుకుడు, ఈయన పేర్లు రాయొచ్చు. ఈ బలిచక్రవర్తి చాలా రాక్షస వంశంలో జన్మించి చక్రవర్తిగా ఉంటూ దేవతలకు అందరికీ కూడా కంటకప్రాయంగా తయారయ్యాడు. అతన్ని ఏదో ఒక రూపంలో అణిచివేయాలి. ఏం చేయాలి అంటే, అదితి గర్భంలో ఈ వామన రూపంలో మన విష్ణువు జన్మించాడు. ఇది వామన అవతారం. ఈ అవతారాల కథలు కూడా మనకు తెలిసి ఉండాలి. 10 అవతారాలు మొత్తం. ఏమిటి? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, బుద్ధ, కల్కి, 10 అవతారాలు. ఈ అవతారాల కథలు కొంచెమైనా మనకు తెలిసి ఉండాలి. ఇందులో భాగవతంలో వస్తుంది. ఆ భాగవత కథల విషయంలో కూడా నేను ఆ గ్రంథంలో ప్రస్తావన చేశాను, ఆ జీబీకే పబ్లికేషన్స్ దాంట్లో. ఇందులో ఎవరెవరు విష్ణువు యొక్క పాత్రలు ఎలా ఉన్నాయి? మనుష్య రూపంలో వచ్చినటువంటి మొట్టమొదటిది రాముడు, పరశురాముడు, రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అందుకనే మిగిలినవన్నీ కూడా మన డార్విన్ సిద్ధాంతంలో జంతు పరిణామ క్రమంలో మనిషి వచ్చాడు అని ఏ విధంగా అయితే చెప్పబడ్డారో, మత్స్య అంటే చేప, ఆ తర్వాత కూర్మం, కూర్మం అంటే తావేలు, వరాహ అంటే పంది, ఆ తర్వాత సగము మనిషి సగము సింహం, నరసింహం, ఆ తర్వాత పరశురాముడు, పూర్ణ మనుష్యుడు రాముడు, తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత ఆ కృష్ణావతారంలోనే బలరాముడి గురించి కూడా చెప్తారు. ఆ తరువాత బుద్ధుడు, ఆ తర్వాత కల్కి అవతారం. ఈ కలియుగంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి ఉద్భవించాడు అని చెప్తూ ఉంటారు. ఈ అవతార విశేషాలన్నీ కూడా మనకు భాగవతంలో ప్రసక్తానుప్రసక్తంగా చెప్పబడ్డాయి. ఈ కథను ఎవరికి చెప్పారు అనే సందేహం రావచ్చు. వ్యాసుడు తన కుమారుడైనటువంటి శుకమహర్షికి ఈ మొత్తం భాగవతం అంతా కూడా చెప్పాడు. అది మళ్ళీ తర్వాత వచ్చినటువంటి శుకుని యొక్క శిష్యులు లోకమంతా కూడా ప్రచారం చేశారు. ఈ కృష్ణ భక్తి అనేది మన లోకంలో ఇప్పటికీ కూడా బాగా ఉన్నది. కృష్ణుణ్ణి ఒక దైవంగా భావిస్తూ ఉన్నాం. రామచంద్రమూర్తి దైవం అనేది అదొక రకం. శ్రీకృష్ణుడు అలా కాదు. తన చిన్నతనం నుంచే తన లీలా విశేషాల చేత తాను పుట్టినరోజు మొదలుకొని నిర్యాణం చెందేంత వరకు కూడా ఆయన అన్నీ కూడా లీలా మహత్యాలను చూపించాడు. రాముడు ఎక్కడా తన మహత్యాన్ని చూపించలేదు. ఆయన ఎంతసేపటికి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను మీరందరూ చెబుతున్నట్టుగా భగవంతుణ్ణి కాదు, నేను మనుష్య మాతృణ్ణి, నేను దశరథ కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు. శ్రీకృష్ణుడు అలా కాదు. పుట్టగానే ఒక్కసారిగా ఆ విష్ణు స్వరూపం అంతా కూడా ఆ చెరసాలలో ఆ దేవకి వసుదేవులకు కనిపించింది. భగవత్ స్వరూపంగా ఆయన కనిపించాడు. ఆ కారాగారం యొక్క తలుపులు తెరుచుకున్నాయి. యమునా నది దారి ఇచ్చింది. వసుదేవుడు బుట్టలో పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. యశోద పక్కనే పొత్తిళ్లలో పడుకోబెట్టి అక్కడున్న బిడ్డని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అది మొదలుకొని ఆయన ఎంతమందిని చంపాడు. అందుకని ఈ మధ్య ఒక మిత్రుడు అమెరికాలో ఉండే పిల్లవాడికి ఈ భాగవతం కథను యూట్యూబ్ వీడియోలో తీసుకువెళ్ళి చూపించాడు. చూపిస్తే ఆ కుర్రవాడు ఆంగ్లంలో చదువుకున్నవాడు కదా, ఆయన అన్నట తాతగారితో, ఈ శ్రీకృష్ణుడు అంతా ఈ సీరియల్ కిల్లర్ లాగా ఉన్నాడు, వరసబెట్టి అందరినీ చంపటమేనా, ఆయనకి వేరే పనేం లేదా, పుట్టగానే పూతనని చంపాడు, ఆ తర్వాత బకాసురుని చంపాడు, కంసుడిని చంపాడు, ఇలా ఎంతమందినో చంపటం, ఈ వరసబెట్టి షూటింగ్ పెట్టుకొని AK-47 గన్ పెట్టుకొని చంపేసినట్టుగా అందరినీ చంపుతున్నాడు ఏమిటి తాతయ్య అని అన్నట్ట. నిజమే, ఆయన పుట్టిందే
ఇలాంటి రూపాలను చూపించేదానికి, అనేక రకాలైనటువంటి తన విశ్వరూపాలను చూపించడానికి కూడా ఆయన జన్మించాడు. అందుకనే యశోద నోరు తెరవమని కృష్ణుడిని అన్నప్పుడు ఒక విశ్వరూపం చూపించాడు. ధృతరాష్ట్రుని యొక్క సభలో ఒక విశ్వరూపాన్ని చూపించాడు. అక్రూరుడికి ఒక విశ్వరూపం చూపించాడు. అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో విశ్వరూపం చూపించాడు. నేను దేవుణ్ణి, గోవర్ధన పర్వతాన్ని ఒక చిటికెన వేలు మీద ఎత్తి కొన్ని రోజులు నిర్మించి ఇంద్రుని కూడా భయపెట్టాడు. ఇలా ఆయన చేసినవన్నీ కూడా తాను పరాత్పరుడైనటువంటి భగవంతుడు. అందుకని భీష్ముడు కూడా శరతల్పగతుడై ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు కనిపించగానే ఆయనకు నమస్కారం చేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రం చేశాడు. అందువల్ల కృష్ణుడిని భగవంతుడిగా ఇప్పటికీ కూడా ఆరాధ్య దైవంగా మనం భావిస్తూ ఉంటాం. ఆయనకు అష్టమహిషలు, 8 మంది భార్యలు. సత్యభామని వివాహమాడాడు, రుక్మిణిని కూడా వివాహమాడాడు, జాంబవతి, మిత్రవింద, కాళింది మొదలైనటువంటి భార్యలందరూ కూడా ఉన్నారు. అన్నగారిని గౌరవించేటువంటి స్థితి వచ్చింది. ఇక్కడ రామాయణానికి, భారతానికి, భాగవతానికి మనం కొంచెం తేడా కనిపించాలి. రామాయణంలో రాముడు విష్ణు స్వరూపుడు, లక్ష్మణుడు ఆదిశేషుని యొక్క అవతారం. రాముడు ఏ పని చెబితే ఆ పని చేశాడు ఆదిశేషువైనటువంటి లక్ష్మణుడు. ఇక్కడ భాగవతంలోకి వచ్చేటప్పటికి రాముడు ఆదిశేషుడుగా ఉండి శ్రీకృష్ణుడు విష్ణువుగా ఉన్నాడు. అందుకని అన్నగారికి సేవలు చేశాడు ఇక్కడ కృష్ణుడు. అన్నగారు ఏది చెప్తే అది, అన్నగారు చెప్పినదే మాట శిరసావహించేటటువంటిదిగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో మానభంగం కలగకుండా జరిగినటువంటి భిక్షను కూడా ఏర్పాటు చేశాడు. మాతృహృదయం కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయన ఎంతోమందిని మనకు అనేక రూపాల్లో చూపించాడు. ఉదాహరణకు అశ్వత్థామ ఘట్టాన్ని కానీ మనం తీసుకుంటే, అశ్వత్థామ ఎలాంటి వాడు అంటే అసలు మొత్తం కథ అంతటికీ కూడా, భారత కథ అంతటికీ కూడా మూలం అశ్వత్థామ. ఎందుకని? అశ్వత్థామకు పాలు పట్టేదానికి తన దగ్గర ఆవు లేదు. అందుకని ఆ ద్రోణాచార్యుని భార్య అయినటువంటి కురుపి, అయ్యా నీకు రాజుగారు తెలుసు అంటున్నావు కదా, నువ్వు వెళ్ళి ఆ రాజుగారి దగ్గర ఒక గోవును తీసుకురమ్మని అడిగింది. అక్కడికి వెళితే ఆయన అవమానం జరగటం, మళ్ళీ ద్రౌపదుణ్ణి ఈయన అవమానం చేయటం, ఇలా కథ ప్రారంభమై చివరకు మళ్ళీ అశ్వత్థామతోనే పూర్తవుతున్నది. ఏమిటి? అశ్వత్థామ హతకుంజరహ అని చెప్పి ధర్మరాజు చేత వీళ్ళు చెప్పించి, అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు చనిపోయింది అని ఆ కుంజరహ అనే మాట సరిగ్గా వినపడకుండా అశ్వత్థామ చనిపోయాడు అంటే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ఆ శిఖండి అతన్ని చంపివేశాడు. ఇప్పుడు దుర్యోధనుడిని ఎలా అయినా సరే నేను బాగా ప్రతిజ్ఞాపూర్వకంగా అతనికి నా ఉపకారాన్ని తెలియజేసేటట్టు చేయాలి అని చెప్పి అశ్వత్థామ పాండవులను చంపుదామనుకొని ఉప పాండవులను చంపివేశాడు. ద్రౌపది దగ్గరికి వచ్చి ఈ అర్జునుడు వీళ్ళందరూ కూడా ఇలా జరిగిందని చెప్తే ద్రౌపది ఆ అశ్వత్థామను పట్టి తీసుకురమ్మని చెప్పింది. అశ్వత్థామ కోసరంగా కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు వెళ్ళారు. అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అస్త్రం అని చెప్పి తనకు తండ్రి గారు నేర్పించినటువంటి ఒక అస్త్రం ఉంది. దాంతో మొత్తం లోకమంతా కూడా క్షుభితమైపోతుంది, నాశనం అయిపోతుంది. అది ఉపయోగించాడు, ఆయన ప్రయోగించాడు. కృష్ణుడు దాన్ని మళ్ళీ అడ్డుకోవటానికి కోసరంగా అర్జునుడి చేత మళ్ళీ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపసంహరించేటువంటి పని చేశాడు. చివరకు అశ్వత్థామ ఓడిపోయాడు. అశ్వత్థామను బందీగా తీసుకుని వచ్చి ద్రౌపది దగ్గర తీసుకువచ్చారు. ద్రౌపది అతనికి శిక్ష వేయాలి. కానీ మాతృహృదయం ఎలా ఉంటుందో చూడండి. ఆమె ఒకే మాట ఉన్నది, పరగన్మ మగవారలెల్లరును ముంద్రోణాచార్యుచే అస్త్రాది విద్యలనభ్యసించిది పుత్రాకృతినున్న ద్రోణుడవు. నువ్వు ఎలా ఉన్నావు అంటే ఆ ద్రోణుడే కొడుకుగా పిల్లవాడిగా వస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నావు. నేను 5 కుమారులు పోయారని ఏ విధంగా అయితే బాధపడుతున్నానో, నువ్వు చనిపోతే మీ తల్లి అయినటువంటి కురుపి కూడా ఆ విధంగా బాధపడుతుంది. కాబట్టి అశ్వత్థామను వదిలేయమన్నది ఆమె. అది మాతృహృదయం. కాబట్టి మనం ఈ కథ చదివేటప్పుడు కేవలం కథ కాదే మనం చదువుకోవాల్సింది. ఇందులో ఏ విధమైనటువంటి సామాజిక చిత్రణ ఉంది, ఇందులో ఏ విధమైనటువంటి మానవ మనస్తత్వ చిత్రణ ఉంది అనే సంగతులు మనం తెలుసుకోవాలి. ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఆ ప్రశ్న రూపంలో అవి రావచ్చు. బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఎవరు వదిలిపెట్టారు అని అశ్వత్థామ అనేది ఒక చోట ఇస్తాడు, మిగిలిన పేర్లు కూడా ఇస్తారు. ద్రోణాచార్యుడు ఎవరిని బొటను వేలు అడిగాడు, ఏకలవ్యుడు అనేది మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. ఇక ఈ 12 స్కంధాలలో కూడా మనకు కొన్ని కథలు, రకాలైనటువంటి కథలు ఉన్నాయి. ఉదాహరణకు
హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ ఉంది. ఇది ఏమిటి వీళ్ళ మూల కథ? ఈ ప్రశ్న రావచ్చు మీకు. జయ విజయులు ఎవరు? జయ విజయులు విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులుగా ఉండేటువంటి వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఓసారి సనక సనందనుడు అని చెప్పి ఇద్దరు ఋషులు ఆ విష్ణుమూర్తిని చూడాలని లోపలికి వెళుతూ ఉన్నారు. మనం ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతుంటే మనకు ముందు ఆ గర్భాలయంలో ఇద్దరు జయ విజయుల బొమ్మలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మామూలుగా బ్రేక్ దర్శనంలో అక్కడి దాకానే తీసుకుపోతారు, మనల్ని లోపలికి తీసుకుపోవటం లేదు. ఈ జయ విజయులు కాపలా కాస్తున్నారు. సనక సనందనులు లోపలికి వెళుతూ ఉంటే వాళ్ళు అడ్డగించారు. వాళ్ళు చూసేదానికి చాలా చిన్న పిల్లల్లాగా ఉంటారు. వీళ్ళేమిటి పిల్లలేమిటి విష్ణుమూర్తి దగ్గరికి పోతున్నారని వాళ్ళు అడ్డు పెట్టి పోనీలేదు. వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళని శపించారు. ఏమని? మీరు 3 జన్మలలో రాక్షసాంశలో జన్మిస్తారు, విష్ణువు మీద ద్వేషంతో ఉంటారు అని చెప్పి ఒక ఇది పెట్టారు. వాళ్ళే 3 యుగాలలో 3 రకాలుగా జన్మించారు. ఈ కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులులాగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతకులుగాను జన్మించారు. వాళ్లను విష్ణుమూర్తి సంహరించాడు వివిధ రకాలైనటువంటి అవతారాల్లో. కాబట్టి మనకు ఇప్పుడు ఈ ప్రశ్న విషయంలో చూసినప్పుడు మత్స్యావతారం ఏ సందర్భంలో వచ్చింది, కూర్మావతారం ఎలా వచ్చింది, వరాహావతారం ఎలా వచ్చింది, నరసింహావతారం ఎలా వచ్చింది. ఈ నరసింహావతారం అనగానే మనకు ప్రహ్లాదుడు గుర్తు రావాలి. ఆ ప్రహ్లాదుని యొక్క కథలో ఉండేటటువంటి అంశం తెలుసుకోవాలి. చిన్న వయస్సులోనే భక్తి తాత్పర్యాలు కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరే ఉన్నారు భాగవతంలో. ఒకరు ప్రహ్లాదుడు, మరొకడు ధ్రువుడు. ఈ ఇద్దరి యొక్క విశేషాలతో కూడినటువంటి ప్రశ్న ఏ రూపంలో అయినా రావచ్చు. చిన్నతనంలోనే భగవద్భక్తులై ఆ భక్తి ద్వారా పరమాత్ముని యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరు? ఆ ఇచ్చేటప్పుడు ప్రహ్లాదుడి పేరు ఇచ్చి ఉండవచ్చు, లేదా ధ్రువుడి పేరు ఇచ్చి ఉండవచ్చు. ఈ 2 పేర్లలో ఏ ఒకటైనా ఇచ్చి ఉండవచ్చు. ఆ గుర్తుపెట్టేటప్పుడు మనం ఏబి అని గుర్తుపెట్టేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఇద్దరి భక్తుల్లో కూడా పరమ భక్తి తాత్పర్యాలు కలిగినటువంటి విశేషాలు వాళ్ళ మనసుల్లో ఉన్నాయి. ఆ విషయాన్ని మనం పెట్టుకోవాలి. ఇక ఈ స్కంధాలన్నిటిలో కూడా ఒక ధ్రువ యొక్క కథ, పృథు చక్రవర్తి కథ, అజామిలుడి కథ, జయ విజయుల కథ. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే ఈ జయ విజయులు ద్వారపాలకులుగా ఉండటం, సనక సనందనాదులకు వాళ్ళు లోపలికి పోనీకపోవడంతో వాళ్ళు శాపం పెట్టడం, ఈ కథ మనకు తెలియాలి. వీటన్నిటికీ మించి భాగవతంలో బాగా ప్రసిద్ధంగా ఉండేవి 2 ఘట్టాలు ఉన్నాయి. ఇది తప్పనిసరిగా ప్రశ్నల్లో వస్తుంది. గజేంద్ర మోక్షణం. మామూలుగా మనం లోకంలో చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు వెంటనే మన పై ఉన్నటువంటి అధికారును, మనకు స్నేహంగా ఉన్న వ్యక్తిని అడగం. మన శక్తితో మనం ఏదో ప్రయత్నం చేసి దాన్ని సాధించాలని అనుకుంటాం. ఈ గజేంద్రుడు కూడా అలానే చాలా కాలం ఆ విష్ణువుని గురించినటువంటి స్మరించలేదు. చివరకు లావొక్కింతయులేదు ధైర్యం అవిలోలంబయ్యన్ అని చెప్పి చివరకు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాట. ఎట్లా? సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు అభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణాంతక ధమ్మిళంబునొత్తడు పరిగెత్తుకుంటూ వచ్చాట. వచ్చి ఆ గజేంద్రుడిని రక్షించాడు. కాబట్టి మానవ మనస్తత్వంలో ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని గజేంద్రుడి రూపంలో చూపించాడు. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుని నమ్ముకుంటే తప్పనిసరిగా అతడు జయాన్ని సాధిస్తాడు అని చెప్పడానికి మనకు గజేంద్ర మోక్షణ కథ చెప్పారు. ఇక 2వ ఘట్టం బాగా ప్రసిద్ధంగా ఉండేది రుక్మిణీ కళ్యాణం. ఇది చిన్నతనంలో చాలామందికి ఆ పద్యాలు, అందులో కూడా ప్రతి ఒక్క పద్యం కూడా మనకు తల్లిదండ్రులు నేర్పించి ఉంటారు, లేదా గురువులైన పాఠ్యభాగంలో నేర్పిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి యొక్క బాల్య క్రీడలు కూడా ఉన్నాయి. యశోద గోపికలు, ఆ నందుడు, ఆ నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళు, ఆ గోపికలతో శ్రీకృష్ణుడు చేసినటువంటి బాల్య చేష్టలు, ఇవన్నీ కూడా మనకు భాగవతంలో చెప్పబడ్డాయి. ఈ కథారూపంలో ఉండేటువంటి దాన్ని ఎలా ప్రశ్నల రూపంలో రావచ్చు అంటే, ఉదాహరణకు గోవర్ధనోద్ధరణ సమయంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు? వర్షం పడుతున్నది, గోపికలు ఆ గోవులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దాన్ని గోవర్ధనోద్ధరణాన్ని తన చిటికెన వేలు ద్వారా వాళ్ళను సంరక్షించాడు అనే ప్రశ్న ఏదో ఒక రూపంలో రావచ్చు. కాబట్టి మనకు కథ తెలియాలి, ఆ కథలో ఉండేటటువంటి సూక్ష్మం తెలియాలి. ఎందుకోసరంగా జరిగింది ఇది? అంతకుముందు వాళ్ళు రోజు ఇంద్రుడికి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇంద్రోత్సవం జరుపుతూ ఉండేది. ఈయన దాన్ని కాకుండా గోవర్ధన పర్వతోత్సవం చేద్దామని చెప్పి వాళ్ళతో అన్నాడు. అంటే వాళ్ళందరూ కూడా అంగీకరించారు. ఇంద్రుడికి కోపం వచ్చింది.
ఆ పుష్కలావర్త మేఘాలన్నింటినీ కూడా పంపించి వారం రోజుల పాటు అద్భుతమైనటువంటి కుండపోత వర్షాన్ని వేశాడు. అప్పుడు వీళ్ళకి ఎక్కడా దారి లేదు. ఈయన వెంటనే గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేల మీద నెట్టాడు. అయితే మనకు సందేహం వస్తుంది, ఏమయ్యా వాళ్ళందరూ కూడా ఎట్లా వచ్చారు దాని కిందికి, వాళ్ళు కుర్రవాడు ఏమిటి, చిటికెన వేలు ఏమిటంటే వాళ్ళు 100% ఆయన మీద నమ్ముకున్నారు. అది భగవద్భక్తిలో ఉండేటువంటి గొప్ప విశేషం. అందుకే ఇంద్రుడే పాదాక్రాంతుడై వచ్చి నేను పొరపాటు చేశాను అని చెప్పి ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణుడికి నమస్కారాలు చేశాడు. కాబట్టి ప్రశ్న ఏ రూపంలో వస్తుందనేది మనం చూడాలి. గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలా సంధించాడు, ఎలా కాపాడాడు వీళ్ళందరినీ, ఈ విధమైనటువంటి కాళీయ మర్దనం కానివ్వండి, గోపికా వస్త్రాపహరణం కానివ్వండి, ఈ సన్నివేశాలన్నీ కూడా మనకి ఈ గ్రంథంలో సంక్షిప్త రూపంలో ఉన్నాయి. మీరు భాగవతంలో ఉండే 12 స్కంధాలు అన్ని వేల పద్యాలు చదవాలంటే మీ వల్ల అయ్యే పని కాదు. మనకు ఈ జీబీకే పబ్లికేషన్స్ ద్వారా సంగ్రహ రూపంలో కథాంశం ఉంది. దానికి ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చో కూడా అనుసంధానం చేసినటువంటి పద్యాలు కూడా ప్రశ్నలు కూడా ఉన్నాయి. భాగవతంలో మరొక విశేషమైనటువంటి సందర్భం పారిజాతాపహరణం. సత్యభామ కోరిక మేరకు నారదుడు రుక్మిణి గృహంలో ఒక పారిజాత పుష్పాన్ని ఇచ్చాడు. నేను రుక్మిణి దగ్గర ఉన్నాను కాబట్టి రుక్మిణికి ఇస్తే బాగుంటుందని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. ఈ విషయం పోయి చెలికత్తెలు సత్యభామకు చెప్పారు. ఆమె వెంటనే అనవిన బ్రేటుబడ్డ వృగంగనయున్బలే, పాముగా ఏ విధంగా అయితే బాగా కోపం వచ్చినప్పుడు తల పైకెత్తుతుందో ఆమె పోయి చీకటి గదిలో పడుకున్నది. శ్రీకృష్ణుడు ఆమె పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయలేదు, పాదాల దగ్గర ఉండగా ఆమె తోసివేసిందని చెప్పి జలజాతాసన వాసవాది సురపూజా భాజనం వైతనర్చు లతాంతాయుధు కన్నశిరము అబ్బో తోసివేషన్ అని చెప్పి అద్భుతమైనటువంటి పద్యం రాశాడు పారిజాతాభరణంలో నందితిమ్మన. ఈ విషయాలు మనం భాగవతంతో చదువుతున్నప్పుడు అనుసంధానం కూడా చేసుకోవాలి. ఏ గ్రంథంలో ఏవి ఉన్నది అనేది ఈ సంక్షిప్తంగా మన దాంట్లో చెప్పి ఉన్నాము. పారిజాతాపహరణ సందర్భంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు అంటే ఇంద్రుడికి ఉపేంద్రుడికి. ఇంద్రుని యొక్క తమ్ముడే ఉపేంద్రుడు. ఈ ఉపేంద్రుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక కుచేలుడి కథ బాల్య స్నేహానికి చాలా ప్రధానమైనటువంటిది. మనలో చాలామందిని చూస్తూ ఉంటాం, తారతమ్యాలు కలిగినటువంటి వయస్సు కలిగిన వాళ్ళు, తారతమ్యాలు కలిగినటువంటి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు, తారతమ్యాలు కలిగినటువంటి సామాజిక జీవనం కలిగిన వాళ్ళు స్నేహితులుగా ఒకచోట చదువుకుంటారు. వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణగా శ్రీకృష్ణ కుచేలుడు యొక్క కథను మనం చెప్పుకోవాలి. సుదాముడు అని ఆయన పేరు. కాబట్టి మనకు ప్రశ్న వేసేటప్పుడు కుచేలుడు అని అడగడు. శ్రీకృష్ణుడిని ఆశ్రయించినది ఎవరు, సుదాముడు అని ఉంటే మనం చదువుకుని ఉంటే తప్ప, ఈ పరీక్ష ఈ పుస్తకాన్ని చదివితే తప్ప మనం వెంటనే చెప్పలేకపోతాం. వీటన్నిటికీ మించి ఇద్దరు దంపతులు ఉన్నారు, యశోదానందులు. వాళ్ళది ఒక రకమైనటువంటి జీవితం. దేవకి వసుదేవులు ఉన్నారు, వాళ్ళది ఒక విధమైనటువంటి జీవితం. పుట్టటమే రాజవంశంలో జన్మించాడు వసుదేవుడు, దేవకిని వివాహం ఆడాడు. కానీ ఎక్కడో అశరీరవాణి అన్నాది అని చెప్పి కంసుడు ఈ దేవకిని చంపబోయాడు. అప్పుడు అన్న తగదన్న, ఇతడు శిశువు అని చెప్పి నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, వీడు నీ కుమారుణ్ణి నేను పుట్టగానే నేను అతని చేతికి ఇస్తాను, నువ్వు కావాలంటే చంపుకోవని చెప్పి అంటుంది. ఆమె రకరకాలుగా ఈ కథ అంతా కూడా నడుస్తుంది. చెరసాలలో శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం జరుగుతుంది. ఈ కథ మనం గుర్తుపెట్టుకోవాలి. చెరసాల యొక్క తలుపులు ఎలా తెరుచుకున్నాయి అంటే, విష్ణు రూపంలో జన్మించినటువంటి ఈ బిడ్డను చూడగానే ఆ తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయట. ఈ కథ మనకు ప్రధానంగా తెలిసి ఉండాలి. ఇక కంసుడి యొక్క వృత్తాంతం, కంసమామను చంపాడు అనే కథ. చాలా గర్విష్ఠి అయినటువంటి కంసుడు ఎంతోమంది ఆ దేవకన్యలందరినీ కూడా నిర్బంధంలో పెట్టి జైల్లో పెట్టి ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా కృష్ణుడు వదిలిపెట్టాడు. ఈ కథ శిశుపాలుడి వృత్తాంతం. ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి వృత్తాంతం. అహంకారపూరితుడైనటువంటి వ్యక్తి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, జీవితంలో ఎన్ని తప్పులు చేసినా కూడా సహించేవాళ్ళు కొంతమంది ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడు చేసిన 100 తప్పులను సహించాడు. ఎందుకని? వాళ్ళ అత్తగారైనటువంటి కుంతికి ఇచ్చాడు ఆయన. నేను వీడిని శిశుపాలుడి తల్లికి ఇచ్చాడు, అయ్యా నేను చంపను. 100వ తప్పు చేసినప్పుడు చక్రంతో శిశుపాలుడి యొక్క తల తీసివేశాడు. ఈ కథాభాగంలో ఉండేటటువంటి ఇతివృత్తాలను, ఈ సన్నివేశాలను, అక్కడ ఉండేటువంటి ప్రదేశాలను, వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ప్రదేశాలు అంటే ద్వారక గుర్తుకు రావాలి, మధుర గుర్తుకు రావాలి,
కురుక్షేత్రం ఇప్పుడు హర్యానాలో ఉన్నదే ఆ కురుక్షేత్రం గుర్తు రావాలి. నదులంటే గంగా నది, యమునా నది, సరస్వతి నది. ఈ 3 నదులు కలిస్తేనే త్రివేణి సంగమం అవుతుంది. ఇప్పుడు మనకు అలహాబాద్లో ఉండేటువంటి ఆ త్రివేణి సంగమం, సరస్వతి నది అంతర్వాహిని, గంగా యమున పైకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా రుక్మిణి జన్మించినటువంటి విదర్భ నగరం, అది కూడా మనకు గుర్తుకు రావాలి. ఇంద్రుడు నివాసంగా ఉండేటటువంటిది, ఆయన రాజధాని అయినటువంటిది అమరావతి. మన విజయవాడ అమరావతి కాదు, అది ఆ రోజుల్లో ఇంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతి, అది వేరు. ఆ విధమైనటువంటి ప్రదేశాలను, నదులను, పాత్రలను, భాగవతంలో సన్నివేశాలను, భాగవతంలో కథను సంక్షిప్తంగా మనకు ఈ పుస్తకంలో జీబీకే పబ్లికేషన్ వారు హిందూ ధర్మతత్వంలో తెలిపారు. అందుకని మీరు ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జీబీకే పబ్లికేషన్స్కు మిత్రులకు షేర్ చేయండి.